స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలకు రాజన్న సిరిసిల్లలో విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా గడిచిన 10 ఏళ్లలో జిల్లాలోని పలు గ్రామాలకు, పట్టణాలకు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించి స్వచ్ఛ కార్యక్రమాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. వేములవాడ మున్సిపాలిటీతో పాటు 13 మండలాల్లోని 255 గ్రామ పంచాయతీలున్నాయి. స్వచ్ఛతపై జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా పనిచేసి స్వచ్ఛ అవార్డులను దక్కించుకుంది. 2017లో అన్ని గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో నిలిపి మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దారు. గ్రామాల్లో నిత్యం పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టి విజయం సాధించినట్లు డిఆర్డీఏ పీడీ శేషాద్రి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వచ్ఛ భారత్లో భాగంగా జిల్లాను 2017 జనవరి 26న ఓడిఎఫ్ జిల్లాగా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా కంపోస్ట్ షెడ్, క్రిమిటోరియం కూడా ఏర్పడడం జరిగింది. కంపోస్ట్ షెడ్ ద్వారా తడి చెత్త, పొడి చెత్తను సేకరించి కంపోస్ట్ షెడ్ తీసుకొచ్చి రీయూజ్ గురించి ప్లాస్టిక్ ఉంటే దాన్ని చేయడం, సీసాలు కావచ్చు, క్లాత్ కావచ్చు, వేరే మెటీరియల్ని దాన్ని బయట థర్డ్ పార్టీకి అమ్మడం జరుగుతుంది. తడి చెత్త ద్వారా కంపోస్ట్ షెడ్ను తయారు చేసి నర్సరీ కావచ్చు, రైతులకు అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో మురుగు కాలువలకు రాకుండా ప్రతి ఇంట్లో కూడా సోప్ పిట్ ఏర్పరిచి, అదేవిధంగా గ్రామంలో డ్రైన్ అండ్ సోప్ పిట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్వచ్ఛతా హీ సేవ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ